ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కాందాయ ఫలము ఈ యొక్క మొదటి 4 నెలలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఉగాది సమయంలో. ఇప్పుడు మరలా మనకి ఆగస్టు 9 నుంచి డిసెంబర్ 9 వరకు ఉండేటువంటి 4 నెలలు నక్షత్ర వారీగా ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. వారికి ఏ రకంగా ఫలితాలు ఉన్నాయి మరియు ఆ యొక్క ఫలితాలని అధిగమించడానికి, అంటే ఒక్కోసారి మనకి ఇబ్బంది పెట్టే ఫలితాలు ఉంటాయి, ఒక్కోసారి లాభంగా ఉంటుంది, ఒక్కోసారి సమంగా ఉంటుంది. ఆ రకంగా ఆ యొక్క ఫలితాన్ని మనకి ఎక్కువ ఇబ్బంది రాకుండా క్లియర్ చేసుకోవడానికి దేవతానుగ్రహం ఏం చేసుకోవాలి, గ్రహారాధన ఏం చేయాలి, అదేవిధంగా గోసేవ ఏం చేయాలనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క నక్షత్రపరంగా చెప్పుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ రాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి? మూలా నక్షత్రము, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. మూలా పూర్వాషాఢ రెండు కూడా 4 పాదాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ కాందాయ ఫలం ఏం చెప్తుంది? అసలు మూలకి కానీ పూర్వాషాఢకి కానీ ఉత్తరాషాఢకి కానీ ఏం చెప్తుంది అని చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం వారికి ఖచ్చితంగా స్వల్ప ధనలాభం ఉందని చెప్తుంది. అయితే ఎందులో వస్తుందండి లాభము? చేసే ఉద్యోగంలోని, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్, లేనట్లయితే ఏదైనా భూమి మూలంగా కూడా కొంతవరకు లాభం కలుగుతూ ఉంటుంది కొద్దిగా. అయితే ముఖ్యంగా మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగపరంగానే లాభం అధికంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మూలా నక్షత్రం వారికి. మరి ఏదైనా ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నానండి అనుకునేటువంటి వారు మూలా నక్షత్రం వారు కొంతవరకు గణపతిని మన గరికతో గనక ఆరాధించినట్లయితే, ఎందుకంటే దర్భకి గరికకి తేడా తెలియదు చాలామంది. దర్భని గరిక అనుకుంటారు, గరికని దర్భ అనుకుంటారు. కాబట్టి గరికతో ఆరాధించినట్లయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో పాజిటివ్ ఫలితాలు అలాగా వస్తున్నాయి. కాబట్టి మూలా నక్షత్రం వారికి ఇది ఒక మంచి ఫలితం. మరి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. పూర్వాషాఢ నక్షత్రం వారికి రుణ సంబంధించినటువంటి విషయంలో గతంలో ఒక అప్పు తీసుకున్నారు, దాన్ని కట్టలేని స్థితిలో లేకపోతే ఆ వడ్డీలు కట్టలేని స్థితిలో ఉన్నటువంటి స్థితి నుంచి కొంత బయటపడి బ్యాలెన్స్ చేసేటువంటి పరిస్థితులు మీకు వస్తాయి. మరి ఉత్తరాషాఢ నక్షత్రం వారికండి మీరు ఈ కాందాయ ఫలం ఏం చెప్తుంది, ఏ విషయాలు జాగ్రత్త ఉండాలి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారు ప్రధానంగా ఇక్కడ లాంగ్ జర్నీ చేసేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలోని, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి అంశాలలోని ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి చూపిస్తుంది. మరి మీరు ఏం చేయాలి? ఎందుకంటే ఒక్కోసారి హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాల్సి వస్తున్నప్పుడు పరిస్థితి ఏమి? ఉత్తరాషాఢ నక్షత్రం వారు రవిగ్రహం దగ్గర దీపారాధన చేయడము మరియు గోవుకి గోధుమ రవ్వ తినిపించడం చేయాలి. మరి ఈ యొక్క ధనస్సు రాశి వారికి, ధనస్సు లగ్నం వారికి మిగతా ఏ అంశాలు రాశిపరంగా జాగ్రత్త పడాలి అంటే, ఒకటి ఉద్యోగం మారే విషయాల్లో కొంత జాగ్రత్త. గురువు యొక్క దృష్టి ఉంది దశమం మీద కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ కొంత జాగ్రత్త పడండి. కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏదో మాట ఇచ్చేసామని ధనం ఇస్తామని తర్వాత తెలిసింది ఇస్తే చాలా ప్రాబ్లం అయినా సరే ఇస్తూ ఉంటారు కొంతమంది. అటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్త వహించండి. వివాహ జీవిత సంబంధించిన విషయంలో 6లో ఎప్పుడైనా గ్రహాలు సంచరిస్తున్నాయి ధనుర్లగ్నం ధనుస్సు రాశి వారికి అన్నప్పుడు కొంచెం పర్టికులర్గా వివాహ సంబంధించిన విషయంలో, అప్పులు చేసే విషయంలో ఓవర్గా ఏదైనా అప్పులు తీసుకొని ఏమైనా ఇంకోలికి ఇస్తున్నామా ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు కనుక లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ కాందాయ ఫలాలు కానివ్వండి, రాశి ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, వార ఫలితాలు ఏవైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వీటన్నిటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితం. ఎందుకంటే మనము పూర్వజన్మల్లో ఏదైతే కర్మని చేశామో ఆ కర్మ యొక్క ఫలితం ఈ జన్మలో మనం పొందుతూ ఉంటాము. మరి ఈ జన్మలో చేసేదండి, ఈ జన్మలో చేసే కొన్ని మంచి పనులు, సహాయం చేయడం, మాట సహాయం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే ఎవరికైనా పుస్తకాలు ఏమంటే ఇచ్చినవి కావచ్చు, అది కూడా కొంతవరకు మనం అనుభవిస్తూ ఉంటాం, ఇక్కడ అనుభవించడం కాదు. కానీ మనం ఎటువంటి పుణ్యకర్మ చేసినా నెక్స్ట్ జన్మలోకి వెళ్తుంది. అది 12 ఫైల్స్గా మారుతూ ఉంటుంది. అంటే ధనభావము, భాగ్యభావము, పుత్రభావము, వివాహము, జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది అన్నీ కూడా ఈ జన్మలో ఎటువంటి కర్మని చేస్తామో ఆ రిలేటెడ్ సంబంధించిన ఆ 12 హౌజెస్లో అది వెళ్ళి చేరుతూ ఉంటుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్. అందుకే మీరు ఏం చేయాలి, మీ యొక్క పర్సనల్ చార్ట్ ముఖ్యంగా చూసుకోండి. మీరు ఎదగలేకపోతున్నారు, లగ్నభావం ఎందుకు వీక్గా ఉందా, స్ట్రాంగ్గా ఉందా, ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఎందుకు మీరు స్ట్రెస్ అవుతున్నారు,
అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ధనస్థానం. చాలామంది చూడండి ఎంతో టాలెంట్ ఉంటుంది కానీ డబ్బులు సంపాదించలేకపోతుంటారు. అంటే మీ ధనాధిపతి ఎక్కడో పాపకత్తిరిలోనో రాహుకేతు యాక్సెస్లోనో ఉన్నాడు. ఇదైతే ఎలా ఉన్నాడో దాన్ని బట్టి ధనం యోగం కూడా వస్తుంది. అంటే ఎలాగా, మీకు రియల్ ఎస్టేట్లో ధనయోగం ఉందనుకోండి, మీరు వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానంటే కుదరదు, రియల్ ఎస్టేట్లోనే డబ్బులు వస్తాయి. సాఫ్ట్వేర్లో ఉందనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటేనే వస్తుంది, అప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తారు. అది కొంతమందికి రెండూ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది. అలాంటప్పుడు డియోల్ ధనయోగాస్ అంటారు, వ్యాపార ధనయోగాలు ఉంటాయి. ఆ రకంగా చూసుకోవాలి. అంతేగాని ఏలినాడ్సిని వచ్చిందండి, సర్పదోషం ఉందండి అందుకే నాకు ధనయోగం లేదనుకోవడానికి కాదు. అయ్యో ఆ ఇబ్బంది ఆ దోషం ఉంటుంది కాదనట్లేదు, కానీ దానికి సంబంధించిన పరిహారం చేసుకొని మార్గం వెతుక్కొని వెళ్ళిపోవాలి. ఎలా అంటే మనం ఒక ప్రదేశానికి వెళ్ళాలి, కూర్చొని ఆలోచిస్తున్నంతసేపు వెళ్ళలేం. సరే కాసేపు ప్లానింగు వెళ్ళడానికి ఏమిటి అని చెప్పి చూసుకోవచ్చు, కాసేపు మీరు ఆలోచించవచ్చు. కానీ చాలామంది తెలియక జీవితాంతం ఆలోచిస్తూనే ఉంటారు. ప్రయాణం చేస్తేనే గమ్యం వస్తుంది అనే విషయాన్ని మర్చిపోతారు. అదేవిధంగా మీ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే మీ 3rd హౌస్ నుంచి మీ 4th హౌస్, అంటే మీరు ఏ డైరెక్షన్స్ గృహాల్లో, అది రెంటల్ అయినా ఓన్ హౌస్ అయినా, మీ పేరులో ఉండే వర్గుని బట్టి అది కూడా కొంతవరకు మీకు సపోర్ట్ చేస్తుంది మీ జాతకానికి. అదేవిధంగా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, అసలు వివాహం ఏ సమయంలో అవుతుంది, ఏ సమయం మీకు సరైన సమయం వివాహానికి, ఏ సమయం సరైన సమయం కాదు. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు కానివ్వండి, వ్యాపార సంబంధించినటువంటి విషయములు కానివ్వండి, మీ యొక్క పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం ద్వారా డబ్బులు వస్తాయి, ఏ ఉద్యోగం, అంటే ఉద్యోగం చాలామంది చిన్నపిల్లల జాతకాలు చిన్నప్పుడు మొట్టమొదటిగా చూసుకోవాల్సింది కేవలం ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ హౌస్ మాత్రమే చూస్తారు. అలా కాదు, మీరు వృత్తి సంబంధించినటువంటిది ఏది ఉంది, ధన సంబంధించింది ఏది ఉంది కూడా పరిశీలన చేసుకోవాలి. ధనము వృత్తి, ఇప్పుడు చూడండి ఎవరు టైంపాస్కి చేయరుగా ఎడ్యుకేషన్ కూడా ఇవాళ రేపు ప్రొఫెషనల్గా ఆ యొక్క ప్రొఫెషన్ తీసుకోవడానికి చేస్తారు. ఆ ప్రొఫెషన్ తీసుకోవడానికి చేస్తున్నాము అన్నప్పుడు మరి దానికి సంబంధించినటువంటిది మనం చేయాలి. అలాంటప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకంలో ధనాన్ని ప్రొఫెషన్ని ఏ గ్రహం ఇస్తుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. విద్య అనేటువంటిది అది ప్రొఫెషన్గా మారాలని రూల్ లేదు, క్యాజువల్గా నేర్చుకోవచ్చు, దాంట్లో టాలెంట్ పొందొచ్చు, ఆ యొక్క విద్య మీకు రావచ్చు. మనం నేర్చుకున్న ప్రతిదీ ప్రొఫెషన్గా మారాలని లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రొఫెషన్గా మారాలనుకున్నప్పుడు మాత్రం ప్రొఫెషనల్గా ఇచ్చే గ్రహాలు ఏమిటో వాటిని పట్టుకోవాలి. అలాగే లైఫ్లో ఆకస్మిక సంఘటనలు, టర్నింగ్ పాయింట్స్ అంటారు, ఆ యొక్క టర్నింగ్ పాయింట్స్ కానీ ఆకస్మిక సంఘటనలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీ యొక్క జన్మజాతకంలో ఎప్పుడు ఎక్కడున్నాయనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇక మీరు ఇవన్నీ నాకు తెలియవు, శరణాగతి అంటారు. అంటే నాకు ఇవేమీ తెలియవు, ఈ దుఃఖము బాధ బాగా కలిసి రాకపోవడం ఇవన్నీ నాకు తెలియదు, నువ్వున్నావు అమ్మా, నీ యొక్క అనుగ్రహం ఇదంతా కూడా అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దానంత గొప్పది మరొకట్లేదు. అంటే మన జన్మజాతకంలో ఎలా ఉన్నా కూడా మనం భగవంతుడిని ఆరాధిస్తూ భగవత్ నామస్మరణ చేసుకుంటూ మన పని మనం ధర్మంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మవారే తను చూసుకుంటూ ఉంటుంది, సొంత తల్లి బిడ్డను చూసుకున్నట్టుగా.